ఒకవైపు సమంత పంచకంలో తొడలు విరిగిపోయి రక్తపు మడుగులో పడి ఉన్న దుర్యోధనుడి వైపు చీకటి పడుతూనే ఇక అక్కడున్న రాబందులు అవన్నీ రావటం మొదలయ్యాయి. అతను వాటిని అతని చేతులతో తరిమేస్తూ బాధతో ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి మళ్ళీ కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ ముగ్గురు అక్కడికి వచ్చారు. అక్కడ దుర్యోధనుడు అలా పడి ఉండడాన్ని చూసి అశ్వత్థామ అస్సలు తట్టుకోలేకపోయాడు. వెంటనే గుర్రం దిగి ఏడ్చుకుంటూ, మహారాజా ఏంటి మీకీ గతి? భూమండలమంతా పాలించిన మీరు చక్కగా రాజ్యసభలో ఒకవైపు కర్ణుడు, ఇంకోవైపు భీష్ముడు, వీళ్ళందరి మధ్యలో తళతళ మెరిసిపోతూ భోగ భాగ్యాలు అనుభవించిన మీరు ఈ గతిలో ఉండటం ఏంటి అని బాగా ఏడ్చేశాడనమాట. దుర్యోధనుడు అశ్వత్థామని ఓదార్చి అతనికి జరిగిన అన్యాయం, భీముడు తనని మోసంగా ఓడించాడని, అలాగే ఎడమ కాలితో తన తలని తన్నాడు అని కూడా చెప్పాడనమాట. ఆల్రెడీ అశ్వత్థామకి పాండవుల మీద చాలా కోపం, పగ ఉన్నాయి.